అయితే ఇందాక ఒక పోస్ట్ పెట్టాను, ఈ రాష్ట్రానికి మీరు చేసిన త్యాగం మరువలేంది, ఖచ్చితంగా మీరు తెలుగు రాష్ట్రాల చరిత్రలో చిరస్థాయిగా ఉంటారు అని జస్ట్ వారి మీద నాకున్న అభిమానంతో పెట్టాను. అక్కడ కొంతమంది పార్టీ పొత్తులో ఉన్న కొన్ని పార్టీల కార్యకర్తలకు అది నచ్చట్లేదు. నువ్వేలా పొగుడుతూ వాళ్ళు చేసిన త్యాగం ఉంది, మేము త్యాగం చేసాం. అయితే అవన్నీ ఎందుకండి? ఇప్పుడు నేను ఒక తెలుగుదేశం పార్టీ అభిమానిగా, కార్యకర్తను అధికార ప్రతినిధి నేను పక్కన పెడతాం, ఒక అభిమానిగా నాకు నచ్చిన నాయకుల గురించి నేను మాట్లాడినప్పుడు అక్కడ కూడా వ్యతిరేకించాల్సిన అవసరం ఏమొస్తుంది? ఇది ప్రైమ్ లైన్ అనే ఛానల్. ఈ ఛానల్ జనసేన పార్టీకి అనుకూలంగా ఉంటుంది, అందరికీ తెలిసిందే. వారు పెట్టే thumbnails ఒకసారి చూడండి. ఒకటైనా పవన్ మోడీ, చంద్రబాబు పరిస్థితి ఏంటి అంటే, ఏమంటే ఏం thumbnails ఏంటండి? చింతమనేని నువ్వు మారవా అంటే, కొన్ని ఛానల్స్ కొన్ని పార్టీలకు అనుకూలంగా ఉన్నప్పుడు వేరే పార్టీ వ్యక్తులు నచ్చకపోతే ఇలా మాట్లాడతారండి. మాసన్ మీడియా కూడా అలాంటిదే. మేము తెలుగుదేశం పార్టీ అభిమానులు, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, వారిని అభిమానించే వ్యక్తులుగా వారి మీద ఎవరైనా దుష్ప్రచారం చేస్తా ఉంటే మాకు కూడా బాధ వస్తుంది, మా అభిప్రాయం కూడా చెప్తాం బయటకు వచ్చి. అది పొత్తుకి వ్యతిరేకమని ఎలా మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లే. అయితే ఇలాగా కొన్ని మెయిన్ ఛానల్లే, ఇవి మళ్ళీ శాటిలైట్ ఛానల్స్ ఇంత పబ్లిక్ గా మాట్లాడుతున్నప్పుడు ఒక మహాసాన మీడియా మాట్లాడితే ఎందుకు వందలాది మంది దాన్ని తప్పు అని నిరూపించలేని ఎందుకు ఇది చేస్తుందని నాకు అర్థం కాలేదు.